సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించేలా మాజీ సీఎం కేసీఆర్ ఫోటోను అలానే ఉంచడమేంటని ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చిత్రపటాలను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ చిత్రపటాలను తొలగిస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది గవర్నమెంట్ సొత్తు. అది దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో గాని, జిల్లా మంత్రి గారి ఫోటో గాని లేకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లెక్క దీన్ని నడిపిస్తా ఉన్న జగదీష్ రెడ్డి గారికి ఇది కలువిపు కలగాలని ఆయన చాలా భేదాన్ని మాట్లాడుతూ ఉంటాడు. 3 సార్ల చట్టసభకు ఎన్నికై ఉండి కూడా ఈ ఇంగిత జ్ఞానం ఈ సోయి మరిచిపోయి 20 మాసాలు అవుతున్నా కూడా పాత ముఖ్యమంత్రి ఫోటోనే పెట్టుకోవడం జరిగింది. మేము అది వాటి జోలికి పోలేదు, వాటి ముట్టుకోలేదు. మేము మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితేంది, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఫోటో అయితేంది. ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఫోటో చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి మూకుమ్మడిగా కార్యకర్తలు రావడం జరిగింది. ఈ చిత్రపటాలు పెట్టి వారి కలువిపు కలగాలి, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం చెక్కులు ఈయన ప్రతిపక్ష శాసనసభ్యుడైనా కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించే దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే రికమెండ్ చేసిన ఈ అయితే సీఎం రిలీఫ్ ఫండ్లోనే అన్నిటికి కూడా సంతకాలు పెట్టి పంపించడం జరుగుతుంది. ఎవరైతే చెక్కు అందులో వాళ్ళు ఉంటారుగా లబ్ధిదారులు, వాళ్లకు ముఖ్యమంత్రి గారు సందేశం ఉంటుంది, కింద ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కట్ చేసి ఈయనేదో ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు, ఈయన చెక్కులు పంచుతున్నట్టుగా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ తెచ్చి పంచుతున్నట్టుగా ఇక్కడ ఆయన ప్రవర్తించడం మంచిగా లేదు.